సో రేపు రాబోయే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి అయినా గెలవచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా గెలవచ్చు. కానీ ఈ ఎలక్షన్స్ తర్వాత ఆటలో అరటిపండులాగా మిగిలిపోయేది ఎవరంటే అందరూ టక్కుని చెప్పే పేరు వైఎస్ షర్మిల. ఎందుకంటే వైఎస్ షర్మిల ఇప్పటికే తెలంగాణలో ఒక పార్టీని నడిపి అక్కడ దుకాణం సర్దేసి ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయింది. సో తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మటం లేదు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అనేక గొడవలు పడింది, ఆస్తుల పంపకాల్లో తేడాల్లో గొడవలు పడింది. ఈ గొడవల వల్ల వైఎస్ కుటుంబ సభ్యులు కూడా షర్మిలాని దగ్గరికి తీసుకునే పరిస్థితి ఉండదు. అట్లాగే పులివెందులో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇతరత్ర వైఎస్ఆర్ ఫ్రెండ్స్ కావచ్చు, షర్మిలాని నమ్మే పరిస్థితి లేదు. సో ఇక్కడ షర్మిల అత్యాశకు పోయి తనకు తానుగా తన వ్యక్తిత్వాన్ని హరణం చేసుకుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మాత్రం షర్మిలకి కష్టాలు తప్పవు. ఎందుకంటే షర్మిల ఈ రాష్ట్రం నుండి పూర్తిగా పిచానా ఎత్తేయాల్సి రావచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏదో చూసి చూడనట్టు ఉండొచ్చేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి కూడా ఎవరు అవసరమో వాళ్ళనే బతిమాలడమో బామాడడం ఏదో చేస్తుంటాడు. ఎందుకంటే షర్మిలతో అవసరం తీరిపోయిన తర్వాత షర్మిలాను కూడా నెత్తిన పెట్టుకునే రకం అయితే చంద్రబాబు నాయుడు కాదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని గతంలో షర్మిల అనేక సార్లు ఘాటన విమర్శలు చేసింది. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఘాటన విమర్శలు చేసింది. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తనకు నచ్చని వాళ్ళతో వ్యవహరించేది ఎలా ఉంటుందో మనం అనేక సందర్భాల్లో గమనించాం. కాబట్టి షర్మిలకి జగన్ అయినా ఇబ్బందులు తప్పవు, చంద్రబాబు నాయుడు అయినా ఇబ్బందులు తప్పవు. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఏదో బతిమాలో బాపెట్టో లేకపోతే వేరే వాళ్ళ రికమెండేషన్ ఉపయోగించో కొన్ని చిన్న వ్యాపారాలు ఏదైనా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమె రేపు రాబోయే ఎలక్షన్స్ లో తన ప్రభావాన్ని చూపలేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలాని వదిలించుకోవడానికి మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తనకు ఉపయోగపడరు అనుకున్న వాళ్ళని చరిత్రలో ఎట్లాగా వాళ్ళని హ్యాండిల్ చేసింది ఇప్పటికే మనం చాలాసార్లు గమనించాం. అనేక రాష్ట్రాల్లో ఈ విషయాల్ని మనం గమనించాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి లాంటి మహానాయకుడిని ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలా బదనాం చేసిందో మనం గమనించాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యక్తుల కంటే కూడా తను ఎలా ఉండాలి, తను ఎలా నిలబడాలనేది మాత్రమే ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి షర్మిల వల్ల ఉపయోగం లేదనుకుంటే షర్మిలాని వదిలించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం సందేహించదు. అట్లని చెప్పి షర్మిల తెలంగాణలోకి వెళ్తే అక్కడ రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేయడం, రేవంత్ రెడ్డి షర్మిలాని దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్స్ దగ్గర వైఎస్ అభిమానుల ఓట్లు ఏమైనా పడతాయేమో అని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు కొంత షర్మిలాని దగ్గరికి తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ ఓట్లు చీల్చి జగన్కి ఏమైనా నష్టం చేకూరుస్తుందేమో అని చెప్పి కొంచెం ఆలోచన చేస్తున్నాడు. ఆ ఒక కారణం వల్లనే ఆయన వెనుక నుండి షర్మిలాని దాన్ని కొంత సపోర్ట్ చేస్తున్నాడు. ఈ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళిద్దరికీ బహుశా కష్టాలు తప్పవు.